ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ ఓట్లేసిరా? సరేనుల్లా ఇక ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు ఓట్ల ముచ్చట్లు అన్ని చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పోలింగ్ జరిగింది ప్రశాంతంగా. చూడాలి మరి ఏ పార్టీ ఉంటుందో మెజారిటీలా. ఓట్ల పైసలు ఇయ్యలేదని జనాల కొట్లాటలు చూసి పరిచయం అవుతున్నారు పోలీసులు. పట్నంలా సకులం కల్తీమయం చూసి పరిచయం అవుతున్నారు పెద్దసార్లు సైతం. రోడ్ల మీద ప్రేమికుల పిచ్చి వేషాలు వార్నింగ్ ఇచ్చిండు ఎస్పీ సారు. అమెరికాలో రోడ్లు మస్తు పెద్దగా ఉంటాయంట. లండన్ లో అస్సలు ట్రాఫిక్ జామే కాదట. జపాన్ లో బండ్లు అస్సలు హార్న్ సప్పుడే కొట్టే అవసరమే ఉండదట. ఆ దేశంలో అట్లంట, ఈ దేశంలో ఇట్లంట అని ఎప్పుడు అనుకుంటుండే. అబ్బా గట్లగవన్నీ విన్నప్పుడు మన హైదరాబాద్ కి గట్లగా భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనిపించేది. కానీ అట్లా అనుకున్నానో లేదో ఇయాల బరాబర్ వచ్చిందిలా. ఎందుకు అనుకుంటున్నారా? అంత ఓట్ల మహిమే మరి. ట్రాఫిక్ జామ్ లా తిప్పలేదు, బండ్ల హారన్ల మోతలు లేవు, ఊకుకే సిగ్నల్ దగ్గర ఆగే పనే లేదు. పట్నం రోడ్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇవాళ చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తుంది. ఇన్ని దినాలు రోడ్ల మీద తాబేళ్ల లెక్క కదిలే బండ్లు ఇవాళ బ్రేకులు దిగిన బండ్ల లెక్క ఉరుకుతున్నాయి. అంత కుల్లగున్నాయి. మరి అన్ని చౌరస్తాల దగ్గర సుతా ఇదే పరిస్థితి. ఓట్లమ్మ ఓట్లు. ఇటు తెలంగాణలో అటు దిక్కు ఆంధ్రలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండుగ ఉండేసరికి ఇక అందరు సొంతూర్ల బాట పట్టిర్రు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు, ఇటు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జనాలు ఓట్లేసిర్రు. ఓటర్లు వాళ్ళ ఓట్లు వేసేందుకు ఎలక్షన్ల ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేసిర్రు. చాలా దిక్కుల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలో ఆంధ్రాలో సుత చాలా మంది సినిమా ప్రముఖులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన తర్వాత సార్లు ఏం మాట్లాడినరో పాలిందాం. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నాయకుడు మన న్యాయం చేస్తారు, పరిపాలన అందిస్తారు. నాయకులకి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడే నేను చెప్పే కంటే ముందు మీరే చెప్పేట్లుంటారు. బహుశా బాబు ఓటేయండి రా బాబు, ఓటేయండి బాబు. అందరికీ నమస్కారం. ఓటు వెయ్యని వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం. దయచేసి లేవండి. ఒక అర రోజే అయింది, ఇంకొక అర రోజు ఉంది. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దయచేసి రండి, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు. మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ రోజు సో మనం వచ్చి మన డ్యూటీని చేయాలి. ఏంటంటే వచ్చి ఓటు వేయాలి. అందరూ ఓటు వేశారా? ఎవరెవరు ఇంకా ఓటు వేయలేదో దయచేసి వచ్చి ఓటు వేయండి. అది మన బాధ్యత. దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇట్స్ అవర్ డ్యూటీ. ప్లీజ్ డూ ఇట్. మనం ప్రశ్నించే అర్హత కోల్పోతాం. తప్పకుండా ఓటేయండి. చూడాలి మరి ఎన్ని దినాలు లీడర్లు చేసిన ప్రచారాలుగా రాజకీయ నాయకులకు ఎంతవరకు పనికొస్తాయో. మా వన్స్ మోర్ ప్రోగ్రామ్ కి అవార్డుల మొత్తం మొదలైందిలా. మీరు దినాం చూస్తున్నా మన వన్స్ మోర్ ప్రోగ్రామ్ ఎంత బాగుంటది. బెల్లంతో చేసిన బచ్చాల లెక్క కమ్మగుంటది కదా.
చిన్న పిల్లల నుండి పండు ముసలవల దాకా అందరికి అర్థమయ్యేటట్టు మా సురేష్ రాస్తాడు, నేను చదువుతా. ఇక మా రాజేంద్ర అన్న మస్తు షార్గా వాయిస్ని ఇస్తాడు. ఇక మీకు నచ్చినట్లే వీళ్ళకి కూడా నచ్చి అవార్డు ఇచ్చిండ్రులా. ఇక ముచ్చట్లేందో నేను చెప్పుడు ఎందుకు కానీ మన రాజేంద్ర అన్ననే చెప్తాడు, వినుండ్రిగా. ఇగో మన 6 టీవీలో దినం మబ్బులకు వస్తున్న వన్స్ మోర్ ప్రోగ్రామ్ లో చదివే మన యాస మన భాషకు వండర్ బుక్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిండ్రులా. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఆధ్వర్యంలో పెట్టిన 24 గంటల నాన్ స్టాప్ గాత్ర కళాకారుల స్వరార్చన కార్యక్రమంలో మన వాయిస్ ని చదివి వినిపిస్తున్న రాజేందర్ అన్నోళ్ళ ఊరు ముచ్చట్లు, దోస్తులతోని తిరిగిన జ్ఞాపకాలను కండ్ల గట్టినట్టు రాసి చదివి వినిపించిండు. ఇక గివి విన్న సినిమా హీరో సుమన్ సారు, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ సారు, సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్, డబ్బింగ్ ఆర్టిస్టు ఆర్సీఎం రాజు సారు, పీవీఆర్ డబ్బింగ్ ఆర్టిస్టు పూసపాటి వినోద్ సారు, వండర్ బుక్ సారోళ్ళు మట్కాంనేస సంతోషం పడి రాజేందర్ కు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీతగా సర్టిఫికేట్ ను అందజేసిండ్రు. ఇక మా ఊరు పిల్లగాళ్ళకి సినిమా హీరో సర్టిఫికేట్ ని ఇచ్చిండని చెప్పి ఊరోళ్ళు మట్కం ఆనందం అంటే ఆనందం పడి ఇగో గిట్ల సాల్వలు కప్పి సన్మానం చేసిండ్రు. వండర్ బుక్ గ్రహీతగా సర్టిఫికేట్ ను తీసుకున్న రాజేందర్ అన్న ఇట్లా మాట్లాడిండు. 6 టీవీలో ప్రసారం అవుతున్న వన్స్ మోర్ కార్యక్రమానికి సంబంధించి నేను కూడా తెలంగాణ యాస భాషలో ప్రోగ్రాంలు చదువుతుంటాను తెలంగాణ యాసలో. అయితే తెలంగాణ భాష సంస్కృతి మరియు అలాగనే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ వారు నిర్వహించిన తెలంగాణ గాత్ర కళాకారుల స్వరార్చన కార్యక్రమంలో నేను కూడా పాల్గొని 6 టీవీలో ఏదైతే వాయిస్ ఇస్తానో అదే వాయిస్ని యాస్టీగా మా గ్రామీణ నేపథ్యానికి సంబంధించి చదివి వినిపించడం జరిగింది. అందుకు గాను నాకు ముఖ్య అతిథుల ద్వారా అవార్డు రావడం జరిగింది. ఇందుకు గాను 6 టీవీ వారికి అలాగే వన్స్ మోర్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. రాజేంద్ర అన్న నీకు మన 6 టీవీ అంక నుంచి అట్లనే మన వన్స్ మోర్ టీం నుంచి వెళ్ళి కంగ్రాట్స్ అన్న. ఇటువంటి సర్టిఫికెట్లు ఇంకా నువ్వు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ ఓట్ల పండుగ అయిపోయింది కదుల్లా. ఒకసారి ఇటు తెలంగాణలా అటు ఆంధ్రప్రదేశ్లా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులు ఎట్లా ఓట్లేసిండ్రో, ఓటు వేసిన తర్వాత సార్లు ఏమేమి మాట్లాడినరో చెలవు మల్క చూసొద్దాం పాలి. ఓట్ల పండుగ నిమ్మలంగా జరిగిందోళ్ళ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ని దినాలు ప్రచారం చేసిన లీడర్లు ఓట్లు వేసిన తర్వాత ఏమంటున్నారో ఇందాం. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మేడ్చల్ మండలం కోడూరు గ్రామంలో సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాగిరి నియోజకవర్గానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి, అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుడిని, మంచి లీడర్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్ 94 వయసు ఉన్నటువంటి మాతృమూర్తి కూడా నాతో పాటు ఉన్న వెనుకనే క్యూలో వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓటింగ్ కోసం వస్తున్నారు. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ
లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా కోరుతా ఉన్నాను, అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల చూసినప్పుడు ఓటింగ్ శాతం 90, 92, 97 వరకు పోతూ ఉంది. కాబట్టి పట్టణాల్లో ఉన్నటువంటి విద్యాధికులైనటువంటి మిత్రులు, బాగా ఉద్యోగాలలో సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి సోదరులందరూ కూడా దయచేసి డోంట్ ఫీల్ ఇట్ ఈస్ అన్ హాలిడే, కైండ్లీ ఓట్ ఇట్, సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద కంట్రీ. ఇక అటు తెలంగాణలో లీడర్లు అట్లా అంటే అటు ఆంధ్రాలో లీడర్లు ఏమంటున్నారో అది కూడా చూసొద్దాం. If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? That is like the issues. What are the issues? That's exactly what I'm saying. They've seen the governance the past 5 years. And if this governance is to continue for their better good, then vote for that governance. And national issues, sir. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జనైన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి, యూత్ని, ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి, ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్, బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎన్నిలే మళ్ళా వాళ్ళే వస్తారు. లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి, ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. సమాజ స్థాపన కోసం, సమాజంలో వ్యత్యాసాన్ని తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధన ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని, మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి ఇక ఇన్ని దినాలు ప్రచారం చేసిన లీడర్లు ఇవాళ ఓట్లు వేసిన తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళే మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం అంటున్నారు. ఇక మరి ఎవరు గెలుస్తారో, ఎవరికి మెజార్టీ వస్తుందో, జనాలు ఎవరికి పట్టం కడతారో ఇవన్నీ తెలవాలంటే కొన్ని దినాలు ఆగాల్సిందే. పిచ్చి పలు రకాలు అని ఊరికనే అనలేదు. అవునుల్లా, ఈ మధ్య రోజు రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటు వ్యాధి కన్నా ఎక్కువ పెరిగిందిల్లా. గా పిచ్చితనంతోనే ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఆలోచన చేయకుండా ఇగో గిట్ల పిచ్చి పనులు చేస్తున్నారు. అవునల్లా, జనాలకు రోజు రోజుకి రూల్స్ పిచ్చి, వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. గా పిచ్చి పనులతోటి ఎక్కడున్నామని ఇంత ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లే చేస్తున్నారు. ఇక అచ్చు గట్లాంటి పిచ్చి పని చేసింది ఈ జంట. ఇక అసలు ముచ్చట ఏంటంటే మన పక్కపూర్తి రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో జరిగిందంటే ఈ ముచ్చట. ఛత్తీస్గఢ్ జఫ్రూర్ లో ఒక ప్రేమికుల జంట నడి రోడ్ మీద పోరాడు బండి నడుపుతుంటే ఇక పొల్లగా నడిపే బండి ట్యాంక్ మీద కూర్చొని ఇక మంచిగా ఏడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంకిత జ్ఞానం సోయి లేకుండా ఇక రోడ్డు మీద గట్లనే పోతున్నారట. ఇక అట్లనే ఇంతలో గట్టు దిక్కుపోయి ఆ జిల్లా ఎస్పీ సార్ కారు వేసుకొని పోతుంటే ఈ కూరగాయల కథలు అన్ని రోడ్డు మీద చూసిండట. ఈ ఎస్పీ సార్ ఎమ్మటే జేబుల నుండి సెల్ ఫోన్ తీసి గా కూరగాయలు చేసే కథలన్నీ ఫోన్ లో తీసిండట. ఇక అట్లా తీసి పోలీస్ అన్నలకు చెప్పి గా బండి నంబర్ మీద ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి ఇక గా కూరగాయలకు ఫుల్ గా వార్నింగ్ ఇచ్చిండట. అంతేకాదనోళ్ళ మళ్ళా లేకపోతే ప్రేమ ఏందో పెండ్లేందో తెలియని వయసులో ప్రేమ గీమ అని చెప్పి ఏడున్నామని సోయి లేకుండా ఇట్లా నడి రోడ్డు మీద చేస్తే ఎట్లనోళ్ళ. మన ప్రధానమంత్రి మోడీ సార్
చేసిన సుత తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు. మోడీ సార్లా ఎవలకు లేనంత ధైర్యం ఉన్నది, దేవుడి మీద మస్తు భక్తున్నది. ఇప్పుడు మోడీ సార్ ఏం చేసిండో చూస్తే పరిశాన్ అవుతారు. గదేందో మీరే చూడండి. ప్రధానమంత్రి మోడీ సార్ ఏం చేసినా సుతా ఫుల్ వైరల్ అవుతుంది. మోడీ సార్ అయోధ్యలో రాములవారి గుడి కట్టినా నిన్న జాబిలి మీద కొయ్యే సార్లను మెచ్చుకున్నా, మొన్న సంద్రంలోకి లోపలికి ద్వారకాన్ని దర్శనం చేసుకున్నా, ఏది చేసినా ట్రెండే. సార్ ఇప్పుడు కొత్తగా ఏం చేసిండు అనుకుంటుర్రా? మన మోడీ సార్ ఇవాళ బీహార్ లో గురుద్వారాను సందర్శించిండు. ఒక సందర్శించుడే కాదల్లా, మోడీ సార్ అక్కడ ఉన్న సిక్కులందరికీ సుతా సార్ దగ్గరుండి మరీ వడ్డించిండోల్లా. రోజు రోజుకి ఓట్ల కోసం లీడర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో మీకు చూపెట్టబోతున్నా. ఓట్ల కోసం లీడర్లు ఎంతకైనా తెగిస్తారని చెప్పటానికి నేను చూపించే ఒక చిన్న ఉదాహరణ సాక్ష్యం. ఒకసారిగా విచిత్రం ఏందో మీరు మల్క చూడుండ్రి. ఓసి నీ చిత్రపాటు గాని ఓటు కోసం ఇంత పని కూడా చేస్తారా? దేవుడే భయపడబట్టే కదా మీరు చేసే పనులు చూసి. దీంతో ఆంధ్రలో నిజంగానే రాజకీయాలంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. రాజకీయ నాయకులు జనాల జీవితాలతోటి ఆడుకుంటూ వాళ్ళకు డబ్బు ఆశ చూపించి ఓట్లు వేసుకుందామని అనుకొని పైసలు ఇచ్చిన జనాలందరినీ నమ్మకుండా రాజకీయ నాయకులు చిత్రంగా వాళ్ళతోని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని మరీ ఓట్లు అడుక్కుంటున్నారు. అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే ఇంకేదన్నా? మరి రాజకీయ నాయకులకు ఇంతగా దిగజారుతారని నేను అనుకోలేదు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు జనాలతోనే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా వైసీపీ నాయకుడికి ఓటు వేయాలని దేవుడి మీద ఒట్టు వేయించుకునే తీరు ఇప్పుడు బాగా వైరల్ అవుతుందోల్లా. శివుడు సాక్షిగా మా స్టాండ్ తరపున అందరికీ మా కుటుంబం ఓట్లు, మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్న. రామారావు రుణం కూడా తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న. శివుడు సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా నా ఓటు, మా ఇంట్లో ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము. ఇంకా స్టాండ్ తరపున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటు వేపిస్తాము. శివుడు సాక్షిగా, వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్కి ఓటు వేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటూనే ఓటు వేపిస్తారు. వినాయక రండి రండి, నెక్స్ట్ ఇంకా ఎవరు నెక్స్ట్ ఎవరు రండి రావాలా? పక్కన పెట్టిన చాలా అన్న పక్కన ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు, నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. సాక్షిగా, శివుడు సాక్షిగా మా ఇంట్లో ఉండే ఓట్లు, మా ఇంట్లో ఉండే ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అక్కడ మెజారిటీతో గెలిపిస్తాము. ఇంట్లో మంచి చికెన్ కూర వండి పెడితే ఏంది ఇది చికెన్ కూర అంటారా లేకపోతే చింత పులుసు అంటారా? ఏంది ఇది ఇడ్లీనా? గోడ కొట్టిన పిడక లెక్క ఉన్నది. దోశ ఏమో అరటాకు లెక్క పల్సగా ఉన్నది. ఇగో చూడు, ఒక పక్క గాలింది, ఇంకో పక్క మొత్తం పచ్చిగా ఉన్నది అని అంటుంటా. అట్లా ఇంటామని మస్తుగా మాటలని బయటికి పోయి హోటళ్ళల్లో లొట్టలు వేసుకొని మరీ తింటారు. కానీ గా తిండి అసలు ఎట్లుంటుందో తెలుసా? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, తేగానే మంచిగా పుల్లుగా తిని అయిపోగానే ఇంత సోంపు బుక్కి బయటకు వస్తాం. రోడ్ల పక్కన ఎర్రగాల్చిన చికెన్ లెగ్ పీస్లు, చేపల ముక్కలు కనిపిస్తే ఆడనే ఆగి పార్సల్ కట్టుకొని మరీ ఇంటికి పట్టుకొని పోతాం. కానీ హోటళ్లలో వాడే నూనె ఏంది, ఉప్పు ఏంటి, పప్పులేంటి, గసగసాలు ఏంటివి అనేవి మాత్రం అస్సలు పట్టించుకోం. కానీ గాడనే ఉంది మరి అసలు ముచ్చట. అన్ని కల్తీ వస్తువులు, కల్తీ నూనెలు, కొంచెం కూడా పరిశుభ్రత అస్సలు పాటిస్తలేరంట. మొత్తం కల్తీ నూనెనే వాడుతున్నారంట. ఏడ చూసినా బొక్కలు మరగబెట్టిన నూనె తొడిమెలు తీసి పట్టించి దాంట్లో ఇంత ఎర్రగా ఇటుక పొడి కలిపితే
అదే ఎర్ర కారం పొడి, ఆలుగడ్డ పొట్టు నూరితే అదే అల్లం పేస్ట్ అంట, పామాయిల్ పొట్లను తీసి అందులో ఇంత డాల్టా పోసి మరగబెడితే అది నెయ్యి, గట్ల చేస్తున్నారట. అది దాన్ని ఏం లేదు వల్ల సకులం కల్తీ మాయమేనంట. మార్కెట్లకు ఏది ఎక్కువ దొరికితే అది పట్టుకొని వస్తుర్రంట. దాన్ని గట్టిగా కల్తీ చేసి వాడేస్తున్నారంట. పాచిపోయిన చికెన్, ఖరాబ్ అయిన కూరలు కామన్ అంట కొన్ని హోటళ్ళలో. కానీ మనం అవన్నీ చూడం కదా, కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లట్టుకున్న నోట్లు వేసుకునుడే. మరి ఇంత జరుగుతున్న సుత హోటల్ చెకింగ్ చేసే ఆఫీసర్లు చెకింగ్ చేస్తలేరా అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారట. పట్నంలో ఇప్పుడు ఏడ చూసిన రెస్టారెంట్లు, హోటల్ మస్తు ఉండే, ఓలు మటుకం ఆడ చెకింగ్ చేస్తారు అన్ని అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఇప్పుడే గిదే పోసుకున్నారు. అల్లనే రావాలని రూల్ ఉన్నదా? తిండిలో సాంబార్లోనే వచ్చింది అది. అన్నంలో రావచ్చు, అన్నంలో రావచ్చు. రావాలా? అది రూలా? రమణ నువ్వు తెచ్చుకోపో, ఫోన్ తీసుకురా. చాలా బాగుంటుందా? ఇదే తిండి ఓట్లు వేయటానికి కొంతమంది దేశ విదేశాలు దాటి మరి వస్తుంటే కొన్ని ఊర్లల్లా కొన్ని దిక్కుల జనాలు మాత్రం పైసలు ఇస్తేనే ఓట్లేస్తామని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును సూత ఇగో గిట్ల రాజకీయ నాయకుల దగ్గర పైసలకు అమ్ముకుంటున్నారు. పైసా నువ్వేం చేస్తావంటే అన్నదాంట్లో నడుమితల చిచ్చు పెడితే తల్లిదండ్రులను నిడదీస్తా అని అన్నట్టు ఈ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. మనుషులు ఎంతగా దిగజారిపోయి వాళ్ళ ఓటును సైతం అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట సేమ్ గట్లనే ఉన్నది. అసలు ముచ్చట ఏంటంటే ఏపీలో రాజకీయాలు ఘోరంగా తయారైనాయి. రాజకీయ నాయకులు ప్రజలు చాలా దిగజార్చి వాళ్ళ జీవితాలను ఆగం చేసి డబ్బాశ చూపించి జనాలను ఓట్ల కోసం ఉపయోగించుకుని తర్వాత వారి కష్ట సుఖాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు. జనాలు కూడా చాలా మారిపోయి వాళ్ళ అమూల్యమైన ఓటును భావితరాలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఓటుకు నోటు తీసుకొని ఓట్లేస్తున్నారు. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలకు డబ్బులు అందలేదని తక్కువ ఇచ్చిండ్రని అక్కడ ఉన్న జనాలందరూ ఓటేసేందుకు నిరాకరించిండ్రు. ఏ మాత్రం ఆత్మాభిమానం లేకుండా పైసలు ఇస్తేనే ఓటేస్తామని ఓటర్లు రాజకీయ నాయకులకు ముడ్డి చేయి చూపిస్తున్నారు. అయితే ఓటుకు 3,000 రూపాయలు ఇయ్యగా కింది స్థాయి ప్రజలకు 3,000 అందడం లేదని ఓటర్లందరూ వాపోయిండ్రు. ఈ ముచ్చట పిఠాపురం నియోజకవర్గం యూత్ కొత్తపల్లి కొండవరంలో జరిగింది. ఏందోలా మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ ఆలోచించకుండా పైసలకు ఆశపడి ఓటు వేసిర్రు అనుకో, మళ్ళా 5 సంవత్సరాలు తిప్పలు పడాల్సిందే. ఒకసారి చూసుకొని ఓటు వేయండి. ఇల్లు ఊలిపోయి గోడలు ఉన్నా నేను పైసలు అయిపోయినాయి, మన్నొత్తాం డబ్బులు పట్టుకొని వస్తామంటారు. వర్షంలో పంచింది పైసలు, రాత్రి కాంచి మేము 3 జతల బట్టలు ఇచ్చిన వర్షంలో తడుచుకుంటాం. ఒక్క రూపాయి ఇయ్యలే మాకు. ఇచ్చేటోళ్ళకే ఇస్తాను, వాళ్ళ వాడుకు వాళ్ళే పంచుతాను, ఎవరి వాడుకు వాళ్ళే పంచుతాను. మరి మాకు అయితే ఇస్తలేరు అయ్యా. మా ఇండ్లు చూడండి, మా వాడలు చూడండి, మా బోర్లు చూడండి. మేము కూలిపోయి కూలి చేసుకొని బతుకుతాము. ఒక్క రూపాయి బిల్ల మాకు ఇంతవరకు ఇస్తలేదు. ఇక గివ్వులు అయ్యాలి 1 ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.